వల్ల అటు ఇటు ప్రతిపక్షాన్ని అధికార పక్షాన్ని తప్పుల్లో లేదంటే వాళ్ళు చేసే పనులను ప్రశ్నించడానికి ఎత్తి చూపించడానికి కూడా ఒక ప్లాట్ఫామ్ కావాలి. అందుకు వీళ్ళు వస్తారా? నిజంగా ఇలా వచ్చి రాజకీయాలను శాసిస్తాయా రేపు 29లో? అంటే ఇది ఒకప్పుడు నడిచిందండి. ఈవెన్ మీరు జయప్రకాష్ నారాయణ గారు పార్టీ పెట్టక ముందు నడిచింది. ఆయన పార్టీ పెట్టాక ఏమైపోయింది? ఆయన వాల్యూ కూడా డౌన్ అయిపోలే. నేను ఒకటి చెప్తా, ఇప్పుడు కూడా జర్నలిజం నాశనం ఎట్లా అయిందయ్యా అంటే, మనం రాజకీయ నాయకుడిని ఏలెత్తి చూపెడతాం, ఏం తెల్ల షర్ట్ వేసుకుని బురదగుంటలో దిగి ఉన్నాడు. మనం దాని చుట్టూతో నడుస్తూ ఆయన వట్ట తప్పు చేసావు, నువ్వు ఎట్ట తప్పు చేసావు అని ఏలెత్తి చూపెడతాం. వాడు ఏం చేశాడు? ఏం చేయమంటారు సార్ అని ఎట్టిట్ట చదివాడు. అది వచ్చి జల్లు మన అందరి మీద పడింది. మనం తెల్ల సొక్కాలు వేసుకుని ఉన్నాం. ఇది తుడిచాం, కడిగిచ్చాం, వాషింగ్ మిషన్లో వేసాం. కానీ మరక ఈ మరక చూపెట్టి నీకు మరక ఉంది, నాకు మరక ఉంది, ఏందో తేడా అంటున్నాడు. ఇప్పుడు మీడియా తగ్గపోయింది కదా విశ్వసనీయత. అంతే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది అంతే. వీళ్ళు చెప్తారు, ఇదివరకు పబ్లిక్ అట్లాగా ప్రెషర్ గ్రూప్స్ని నమ్మేవాళ్ళు. అప్పుడు ఏంటంటే ఒక 30% ఓట్లు ఉండేవి అధికార పక్షానికి, ప్రతిపక్షానికి 40% తటస్థ ఓట్లు ఉండేవి. తర్వాత 30% పడిపోయారు. ఇప్పుడు 20% పడిపోయారు. ఇవాళ 20%, 10 నుంచి 20% ఉన్నారు. ఈ 20% మందిలో 10% మంది చిరాకేస్తే ఓటే వేయరు అసలు శాంతం. కాబట్టి వీళ్ళు ఈ ప్రెషర్ గ్రూప్కి పనికి వస్తారు, కానీ వీళ్ళకి ఓటే